ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హౌ వి గాట్ ఇట్ ఆల్ రాంగ్ అండ్ వాట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్ అని పెట్టారు. అంటే అసలు ఒబేసిటీ అండ్ ఫుడ్ లైఫ్ స్టైల్ పట్ల మన అవగాహన తప్పు కదా. సో అది చెప్పండి సార్. సో నేను ఎట్లాగా అప్రోచ్ అయ్యానంటే ఒబేసిటీ టాపిక్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒబేసిటీని డిఫైన్ చేయడంలోనే మనం పొరబడుతున్నాం అనమాట. మెడికల్ కమ్యూనిటీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, నేను కూడా డాక్టర్నే. సో నేను నా కొలీగ్స్కి చెప్తున్నాను ఇది. నేనేదో వేరే అలోపతిక్ మెడిసినే చేస్తున్నాను, నేను వేరే ఎనీ అదర్ టైప్ ఆఫ్ మెడిసిన్ చేయట్లేదు. కానీ ఇందులోనే మనం అప్డేట్ చేసుకోవాలి. మనం ఎలాగంటే ఒబేసిటీని మనం ఒక పర్సన్ ఒబేసుకున్నాడు అని ఒక డయాగ్నోసిస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒబేసిటీని డిసీజ్గా డిక్లేర్ చేసింది మొన్న ఈ మధ్యనే 2013లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అని అమెరికాలో 2013లో దాన్ని ఒక డిసీజ్గా డిక్లేర్ చేశారనమాట. అది యాక్చువల్లీ ఒక ప్రాసెస్, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వచ్చి దాన్ని ఓకే ఇది కండిషనా, మెడికల్ కండిషనా లేకపోతే డిసీజా అనేది డిక్లేర్ చేయాలి. అట్లానే ఆ తర్వాత 2018లో ఆస్ట్రేలియాలో, 2019లో ఇటలీలో ఇట్లా డిక్లేర్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే దాని అర్థం గత 20 ఏళ్ళ లోపే అంతా జరిగింది. ఈ డిసీజ్ అనేది మనకి తెలిసి వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ అంటే మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే బిఎంఐ కదా, బాడీ మాస్ ఇండెక్స్. 30 దాటితే వెయిట్ బై మీటర్ స్క్వేర్, వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై మీటర్ స్క్వేర్. కానీ మీరు గమనిస్తే WHO కానీ ఒబేసిటీ మెడిసిన్ అసోసియేషన్ అమెరికాలో ఉండేది, నేను దాంట్లో మెంబర్ ఒబేసిటీ మెడికల్ అసోసియేషన్లో. సో నేను ఐఎమ్ ఆల్సో బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఒబేసిటీ మెడిసిన్. సో వాళ్ళు ఏమంటారంటే ఒబేసిటీ డిఫైన్ చేయడమే బిఎంఐ ఉండదు, అసలు బాడీ మ్యాస్ ఇండెక్స్ అనే కాన్సెప్టే ఉండదు డిఫైన్ చేయడంలో. ఆ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే డిస్ఫంక్షన్ అండ్ అబ్నార్మల్ డిస్ఫంక్షన్ ఆఫ్ ద ఒబేసిటీ ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్, డిస్ఫంక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ రెండు ఉండాలి డిఫైన్ చేయడానికి. ఉంటేనే ఒబేసిటీ కింద ఉంటే ఒబేసిటీ వస్తుంది. కానీ దట్ షుడ్ కాజ్ ప్రాబ్లమ్స్. ఎలాగా ఇప్పుడు మామూలుగా ఒక మనిషి ఊబకాయంతో లావుగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకోండి, అలా ఉంటుంది కదా, చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒకే సైజులో ఉండాలని లేదు కదా, అంతే కదా, ప్రతి వాళ్ళు ఒకే కాఫీన్లో పట్టాలని లేదు కదా. సో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క, మనకి ఆయుర్వేదంలో చూస్తే తత్వం అంటారు, కొంతమంది కఫతత్వం, వాతపిత్త కఫాల్లో కఫతత్వంలో వాళ్ళు కొద్దిగా స్టౌట్గా ఉంటారు, స్థూలకాయ ఉంటారు, వాళ్ళు స్టౌట్గా ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. సో అది వాళ్ళ తత్వం, అది అంతే. సో కానీ మనం ఏం చేసామంటే ప్రతి వాళ్ళు ఒక బిఎంఐ, ఒక కట్ ఆఫ్ రేంజ్లో ఉండాలి. ఎందుకంటే పాపులేషన్ స్టడీస్ కదా మనం చేసేవి, ఇండివిజువల్ స్టడీస్ కాదు, వెస్టర్న్ మెడిసిన్. సో అట్లా బిఎంఐని ఒక 25 అబోవ్ బిఎంఐ, 25 అండ్ అబోవ్ అయితే ఓవర్ వెయిట్ అని, 30 అబోవ్ అయితే ఒబేసిటీ అని, అందులో మళ్ళీ 30 to 35 ఒకటి, 35 to 40 ఒకటి, 40 మార్బిడ్ ఒబేసిటీ అని ఇట్లా డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఈ డివిజన్స్ అన్ని ఈ మధ్యన వచ్చినవి. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ పెట్టినవి ఈ డివిజన్స్ అని. ఎందుకంటే వాళ్ళకి అన్యూటీస్ అవన్నీ చేయాలంటే ఇంతకంటే ఎక్కువ నెంబర్ ఉంటే వాళ్ళు ఎక్కువ మనీ ఛార్జ్ చేస్తారనమాట, ప్రీమియమ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఈ ఫ్యూచర్లో అని చెప్పి. కానీ డెఫినేషన్ ఆఫ్ ఒబేసిటీ హస్ నథింగ్ టు డూ విత్ బిఎంఐ. అది సో అది మనం ఏం చేయాలంటే ఫస్ట్ అబ్నార్మల్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్, అబ్నార్మల్ ఫ్యాట్ డిస్ఫంక్షన్, ఆ రెండు ఉండి మనకి 3 ప్రాబ్లమ్స్ కాజ్ చేయాలి. అది ఒకటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, ఇట్లాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయాలి. సెకండ్ బయోమెకానికల్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయాలి, అంటే స్లీప్ యాప్నియా, ఆర్థరైటిస్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, బయోమెకానికల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి. థర్డ్ థింగ్ ఏంటంటే సైకో సోషల్ ప్రాబ్లమ్స్, అంటే ఫ్యాట్ షేమింగ్, అంటే ఫ్యాట్ ఉన్న వాళ్ళని షేమ్ చేయడం, ఇలా ఉన్నావు అలా ఉన్నామని ఫ్యాటీ మోటీ ఇట్లాంటివన్నీ పెట్టి మన ఇళ్లలోనే చూస్తుంటాం, సినిమాల్లో ఇంకా ఎక్కువ చూస్తుంటాం. ఒక కమీడియన్ క్యారెక్టరు లావుగా నల్లగా పొట్టిగా ఉంటే వాడికి ఆ కామెడీ బాగా పండుతుంది. అది మనకి అలవాటైపోయిన విషయం. కానీ వాడికి డిసీజెస్ ఉన్నాయి, వీ షుడ్ నాట్ లాఫ్ ఎట్ హిమ్, వాడికి హెల్ప్ చేయాలి మనం.